Co-sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అట్టహాసంగా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యవర్గ ప్రమాణ స్వీకారం. కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్. నారా లోకేష్ ను అభినందించిన యనమల. యువ సారథ్యంలో పార్టీకి ఉజ్వల భవిష్యత్. నర్సీపట్నం పెద్ద చెరువు అభివృద్ధి పనులను పరిశీలించిన అయ్యన్న గడువులోగా పూర్తి చేయాలని ఆదేశం. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యవర్గం కొలువుతీరింది. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైన మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో మంగళగిరి పార్టీ కార్యాలయంలో అట్టహాసంగా కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. తొలుత జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్, పార్టీ వ్యవస్థాపకుడు దివంగత నేత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నారా లోకేష్ మిగతా కార్యవర్గంతో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయించారు. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు, పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో, ప్రజాసేవాభావంతో మనస వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో, అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను, ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని, విధులను బాధ్యతాయుతంగా నిర్వహించగలనని ప్రమాణం చేస్తున్నాను. కొత్త టీంతో పార్టీకి కొత్త ఎనర్జీ రావాలి, కొత్త దిశ రావాలి. కార్యకర్తే అధినేత అనేది కేవలం స్లోగన్ కాదు, ఇది మన సిద్ధాంతం. ఆచరణలో చేసి చూపించాం. ఈరోజు వేదిక పైన చూస్తే ఒక మండల పార్టీ అధ్యక్షురాలని, ఒక క్లస్టర్ ఇన్ఛార్జిని పాలిట్ బ్యూరో మెంబర్గా చేయగలిగాం. ఈరోజు మా రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి కార్యకర్త స్థానంలో కూర్చుంటే ఆ కార్యకర్త పాలిట్ బ్యూరో స్థానంలో కూర్చున్నారు. అది తెలుగుదేశం పార్టీ విశిష్టత. ఇది దేశంలో వేరే పార్టీలో సాధ్యం కాదు. దట్ ఈజ్ తెలుగుదేశం. ఏదైతే చెప్పామో దాన్ని నిరూపించుకుంటున్నాం. పార్టీ ఆవిర్భావం నాడు ఎంత ఫ్రెష్ లుక్ ఉందో, అది 40 ఏళ్ళు వచ్చినా అదే ఫ్రెష్ లుక్ ఇప్పుడు కూడా కనిపిస్తుంది. దేశంలో తెలుగుదేశం పార్టీ ముందు పుట్టిన పార్టీలు ఉన్నాయి,
తర్వాత పుట్టిన పార్టీలు ఉన్నాయి. అయితే ఇంత పటిష్టమైన నిర్మాణం, బలమైన క్యాడర్ కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ, వేరే పార్టీ లేదు. ఒక్క ఓటమితోనే రాజకీయ పార్టీలు చాపజుట్టేస్తున్నాయి, కాలగర్భంలో కలిసిపోతున్నాయి. కానీ గెలిచినా ఓడినా ఎప్పుడూ సగర్వంగా ఎగిరే జెండా మన పసుపు జెండా. 44 ఏళ్ళలో అనేక సంక్షోభాలు, సవాళ్లను చూశాం. కానీ మన పసుపు జెండా పౌరుషం మాత్రం ఎప్పుడూ తగ్గలేదు, ఎప్పుడు ఎవ్వరూ తగ్గించలేరు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేసే నిలబడతాడు తప్ప ఎవ్వడికి భయపడడు, తల వంచడు. 4 దశాబ్దాల మన ప్రస్థానం అద్భుతంగా సాగింది. తెలుగుదేశం పార్టీ శాశ్వతం. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండేది ఏకైక తెలుగుదేశం పార్టీ. దాన్ని ఎవరు ఏమీ చేయలేరు. ఇది జాగాలంటే మనం మరింత బలోపేతం కావాలి. 2024 ఎన్నికల్లో టికెట్లు కావచ్చు, ఈరోజు పార్టీ కమిటీలు కావచ్చు. కొత్త తనానికి, యువతరానికి, మహిళలకు ఎక్కువగా అవకాశాలు ఇచ్చాం. ఎప్పుడు కూడా ఈరోజు చూస్తే నాకెంతో ఆనందంగా ఉంది. ఈ మీటింగ్లో మొట్టమొదటిసారిగా మహిళలకు సముచితమైన స్థానం ఇచ్చాం. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ స్థానం ఇస్తాం. అందుకే కేంద్రంలో ప్రవేశపెట్టిన బిల్లును మీరు చూస్తే మహిళా రిజర్వేషన్స్ పూర్తిగా మద్దతు ఇచ్చిన ఏకైక పార్టీ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ. యువతకు, చదువుకున్న వారికి కేంద్రంలో పదవులు ఇచ్చాం, మంత్రులు చేసుకున్నాం. రాష్ట్రంలో కొత్తగా వచ్చిన వారు చాలామంది మంత్రులయ్యారు. చదువుకున్న వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చి ప్రోత్సహించాం. ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు, బైరెడ్డి శబరి, రాజేషి లాంటి వాళ్ళని జాతీయ ప్రధాన కార్యదర్శిగా మనం నియామకం చేసుకున్నాం. ప్రతిపక్షంలో, యువ గళంలో, ప్రజల్లో చైతన్యానికి, పార్టీ విజయానికి ఆ రోజు లోకేష్ దోహదం చేశారు. పార్టీ నిర్మాణం, ట్రైనింగ్ క్లాసులు సహా ప్రతి అంశంలో లోకేష్ చాలా కృషి చేశారు, నేను చూశాను. టెక్నాలజీ అడాప్షన్ మొదలుకొని కార్యకర్తలకు సంక్షేమం, 5 లక్షల రూపాయలు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఇచ్చిన ఏకైక పార్టీ, సమర్థవంతంగా నిర్వహించే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇటీవల గవర్నమెంట్లో చైర్మన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కోసం అపాయింట్ చేస్తే ఏదైతే చెప్పామో 20 లక్షల ఉద్యోగాలు హామీని నెరవేర్చేందుకు అనునిత్యం పనిచేస్తున్నారు. చాలా వరకు ముందుకు పోయారు. నిన్నే ఆర్సెలర్ మిత్తల్, ఎస్టర్డే గూగుల్, ఇలాంటి ప్రతిష్టాత్మకమైన కంపెనీలు, వరల్డ్ బెస్ట్ కంపెనీస్ అన్నీ ఆంధ్రప్రదేశ్కి వచ్చాయంటే అది లోకేష్ చూపించిన చొరవ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు అదనంగా వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పచెప్పాం. కానీ బాధ్యతలు అప్పచెప్పినప్పుడు నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, నేను బ్లైండ్గా ఎవరికి బాధ్యతలు అప్పచెప్పను. నా కమిట్మెంట్ ఈ రాష్ట్రం. 48 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం. అలాంటి నా కమిట్మెంటు ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాలను శాశ్వతంగా ఎవరు కాపాడతారో వారికి నేను ప్రోత్సహిస్తా, అండగా ఉంటా. అదే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో మనం ఇచ్చే ఒక లెగసీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ప్రతిపక్షంలో పోరాటాలు చేస్తే జనం హర్షిస్తారు. కానీ అధికారంలో పదవి అంటే అటు ప్రజల్ని, ఇటు పార్టీని మెప్పించాలి, ఒప్పించాలి, మార్పు చేసి చూపించాలి. మీ పనితీరుపై నమ్మకంతో పార్టీ ఇచ్చిన పదవికి న్యాయం చేయండి. అందరితో సమన్వయం చేసుకోండి. నిర్ణయాలు తీసుకుని పార్టీని
ఎక్కడికక్కడ ముందుకు నడిపించడంలో అందరూ కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ప్రతి పోలింగ్ బూత్లోనూ మనం బలపడాలి. కొత్తగా తీసుకొచ్చిన క్లస్టర్ యూనిట్ బూత్ని మనం బలోపేతం చేయాలి. ఓట్ల శాతం పెరగాలి. మీరందరూ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారంటే 2024లో వచ్చిన ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ సాధించగలిగితే అప్పుడే మీరు సమర్థవంతంగా పనిచేసినట్టు. ఇది మీ అందరికీ గీటు రాయి. ఇది ఒక ప్రతిష్టని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సవాళ్ళు ఎన్నో ఉంటాయి. 24 ఎన్నికల ముందు పరిస్థితులు, ఎన్నికల ఫలితాలు అన్నీ మీకు తెలుసు. కార్యకర్తలు, నాయకులు ఎన్నో పోరాటాలు చేశారు, ఎన్నో త్యాగాలు చేశారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. నాకు ప్రతి ఘటన, ప్రతి ఒక్కరి పోరాటం, ఆ రోజుల్లో మిమ్మల్ని కాపాడడానికి నేను పడిన తపన నాకు అనునిత్యం నా మైండ్లో ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్ర చరిత్రలోనే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పెద్ద చెరువును హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ తరహాలో సుందరంగా తీర్చిదిద్ది పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. బుధవారం ఆయన పెద్ద చెరువు వద్ద ఆర్ఎండ్బి అధికారులతో కలిసి పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలోనే ఈ చెరువును అభివృద్ధి చేయాలని భావించినప్పటికీ ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఈ రోడ్డు అభివృద్ధి కోసం 3,50,00,000 రూపాయలు మంజూరు చేయించామని చెప్పారు. ఈ పనులను వచ్చే నెలాఖరు నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. సుమారు 1 కిలోమీటర్ మేర రోడ్డు విస్తరణ పనులు జరుగుతాయని, ఇందులో భాగంగా మధ్యలో బ్లాక్ రోడ్, ప్రజలు నడవడానికి ఫుట్పాత్, చెరువు వైపు కూర్చునేందుకు వీలుగా ప్రత్యేక ప్లాట్ఫామ్లు ఏర్పాటు చేస్తామని వివరించారు. అందరికీ నమస్కారం అండి. గతంలో మన నర్సీపట్నంలో ఉన్న పెద్ద ట్యాంక్ని హైదరాబాదులో ట్యాంక్ బండ్ మాదిరిగా తయారు చేద్దామని చెప్పి ఆ రోజులో అనుకున్నాం. దాని మధ్యలో మన ప్రభుత్వం ఓడిపోవడం వల్ల ఎస్టిమేషన్ అన్ని తయారైనప్పటికీ కూడా చేయలేకపోయాం. అంచేది మళ్ళీ దాన్ని పూర్తి చేయాలని చెప్పి సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం జరిగింది. వారు వెంటనే స్పందించి ఈ రోడ్డు డెవలప్మెంట్ కోసం 3,50,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ వర్క్ చౌదరి గారికి వచ్చింది. వర్క్ అది అప్పుడే కలెక్షన్ కూడా పెడుతున్నాం, మెటీరియల్ కలెక్షను. ఇది ఏప్రిల్, మే నెలలో ఈ రోడ్డు పూర్తి చేయాలి. అంటే మళ్ళీ మే అయిపోతే వాళ్ళు వర్షాలు పడతాయి. అంచేత వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. ఇంతకుముందు మనం డిజైన్ చేసినట్టు ఆ డిజైన్ కూడా ఇవ్వండి. డిజైన్ చేసినట్టు దాన్ని పూర్తి చేస్తున్నాం. అది కాకుండా ఈ డిజైన్ ఎలాగ వస్తుంది, రోడ్డు ఎలాగ వస్తుంది మనకి మధ్యనంతా బ్లాక్ రోడ్డు. ఇదేమో మనుషులు నడడానికి ఏమో ఫుట్వే. ఇటుపక్క ఇక్కడ విగ్రహాలు వస్తాయి. ఘంటసాల గారి, సుశీల గారి విగ్రహాలు వస్తాయి. ఇటుపక్క ఏమో ప్లాట్ఫారం వస్తుంది. ప్లాట్ఫారం మీద కుర్చీలు వస్తాయి, ఫిక్స్డ్ కుర్చీలు వస్తాయి. ఈ ప్లాట్ఫారం మీద కూర్చుంటే చెరువు అంతా కనపడుతుంది అన్నమాట. అది ఈ ప్రాంతాల డిజైను. దీనికి ముందుగానే ఏంటంటే ఆర్ఎండ్బి వాళ్ళకి ఈ రోడ్డు, ఇటుపక్క విగ్రహాలు పెట్టడానికి, ఈ ఫుట్పాత్ విగ్రహాలు పెట్టడానికి మళ్ళీ టూరిజంకి వెళ్తుంది. అది 2 డిపార్ట్మెంట్. ఇక్కడ మీరు క్లారిటీ ఇవ్వాలా, తెలియకపోతే మళ్ళీ అడగండి నన్ను. ఇష్టం వచ్చేది రాసేస్తున్నారు మీరు. ఈ రోడ్డు వరకు ఆర్ఎండ్బి అండి. ఇటుపక్క టూరిజం డిపార్ట్మెంట్. ఇప్పుడు ఆర్ఎండ్బికి 3,50,00,000 ఇచ్చాం. రోడ్డు స్టార్ట్ అయిపోతుంది, అప్పుడే మెటీరియల్ పెడుతున్నారు. ఇది అయిపోయిన తర్వాత టూరిజం వాళ్ళు వస్తారు. టూరిజం వాళ్ళు వచ్చి ఇటుపక్క ఏమో విగ్రహాలు, తర్వాత మధ్య చిన్న స్టాల్స్, టీ స్టాల్స్ అని, టిఫిన్ స్టాల్స్ అని, చిన్న బొమ్మలని అమ్ముతారు. ఇటుపక్క ఏమో మళ్ళీ ప్లాట్ఫారం వస్తుంది. ఇటుపక్క రోడ్డుకి ఇటుపక్క లైటింగ్ కూడా వస్తుంది. తర్వాత లాస్ట్లో చెరువు నుంచి అలా లారీ స్టాండ్ తిరిగే టర్నింగ్లో
ఎదురుగా పెద్ద ఏనుగు బొమ్మ వస్తుంది, ఏనుగు బొమ్మ. ఇది దీంతో ప్లాను. ఇప్పుడు వరకు అయితే R&Bకి 3,50,00,000 వచ్చింది. ఈ టూరిజం డిపార్ట్మెంట్కి మళ్ళీ 6,50,00,000 ప్రపోజల్ ఉంది. అది కూడా 15 రోజులు వచ్చేస్తుంది. ఈ రోడ్డు అయిపోయిన టూరిజంది 6,50,00,000 రూపాయలతో టూరిజం కూడా చేస్తున్నాం. ఇటుపక్క అటుపక్క కూడా స్టీల్ కానీ ఐరన్ కానీ రైలింగ్ కూడా వస్తుంది. అంటే దీన్ని ఒక సుందరమైన హైదరాబాద్లో బ్యాంక్ బండ్ మాదిరిగా తయారు చేయాలని ఉద్దేశంతో చేస్తున్నాం. ఎంచేదంటే ఎవరైనా రిలాక్స్ అవ్వాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరైన పార్కులు కానీ ఏమీ లేవు. అంటే సాయంత్రం పూట పిల్లలతోటి ఫ్యామిలీతో సరదాగా వచ్చి కూర్చోడానికి బాగుండే ఉద్దేశంతో ఇది చేస్తున్నాం. దీనికి కూడా మరి బ్రహ్మాండంగా చేయాలని ఉద్దేశం చేస్తున్నాం కాబట్టి అందరూ సహకరించవలసిన అవసరం ఉంది. అలాగే వచ్చిన వాళ్ళకి టాయిలెట్స్ కూడా రోడ్డు మీద ఎక్కడ టాయిలెట్స్ పూర్తి చేయకుండా టాయిలెట్స్ కూడా కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఇది ఇవాళ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి దీనికి అందరూ కూడా సహకరించమని చెప్పి కోరుకుంటూ, ఇది నర్సీపట్నానికి అయితే ఒక ఆనిముచ్చులాగా ఉంటుంది మనకి. దీని అందరూ కూడా సహకరించమని చెప్పి కోరుకుంటూ, మీ ప్రెస్ వాళ్ళు కూడా సలహాలు ఇవ్వండి, తప్పులేదు. ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, సలహాలు ఇవ్వండి. ఈ మధ్య ఫౌంటైన్స్ కూడా పెడుతున్నాను. విగ్రహానికి మధ్యలో వాటర్ ఫౌంటైన్స్ కూడా వస్తాయి. సుందరంగా తయారు చేయాలని ఆలోచన అది. సహకరించండి. ఇంకా బెటర్గా సలహాలు ఇస్తే ఇవ్వండి, మారుద్దాం, తప్పులేదు. ఈ రెండు పూర్తి చేయాలని చెప్పి సంకల్పంతో ముందుకు వెళ్తాం కాబట్టి దీన్ని వెంటనే పూర్తి చేయాలని చెప్పి అధికారులు మళ్ళీ డిజైన్ మార్చుకుంటూ అప్పుడు కూడా డిజైన్ మార్చుకుంటా. ఒకటే ఆల్రెడీ డిజైన్ ఉంది, దానికి చిన్న చిన్న మెరుగులు దిద్ది విశాఖపట్నం జిల్లాలో ఎక్కడా లేదు. ఇప్పుడు ఇది ఎక్కడో విశాఖపట్నం జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి అందిన దరఖాస్తులకు పారదర్శకంగా త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఏకగవక్ష విధానం క్రింద గడిచిన త్రైమాస కాలంలో అందిన దరఖాస్తుల పరిష్కారం, చిన్న మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహకానికి వివిధ రాయితీల మంజూరు వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ పరిశ్రమలు, ఫ్యాక్టరీస్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, గ్రౌండ్ వాటర్, సాంఘిక సంక్షేమం, అగ్నిమాపక, ఏపీఐఐసి తదితర శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ జీఎం సిహెచ్ గణపతి, ఏడీఎస్ విజయ్ కుమార్, ఏపీఐఐసి జోనల్ మేనేజర్ ఏ రమణారెడ్డి, గ్రౌండ్ వాటర్ డీడీ రాధాకృష్ణ, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ శోభారాణి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. I will keep regularly touch with them. Sir, item number 6 lo sir. And AP Kari and village industries products and display చేయాలి. ఎక్కడ ఇక్కడ ఐపీ టీఎంఐకే సర్వీస్ యూనిట్ 1 అంతేనా? అంటే సార్ 2050 అరౌండ్ ఉంటే టైం ఉంది సార్ కొద్దిగా ఇంకా ఈ లోపల ఓకే. సో కోఆర్డినేట్ చేసుకుంటాం. వాట్ అకార్డింగ్ టు యూ ఇస్ ద మోస్ట్ సూటబుల్ లొకేషన్? నో ఎస్ సార్. మీరు చెప్పండి, మీకు ఉంది అంటే కదా ఇది ఇంకా రైతు బజార్ కొద్దిగా బెటర్ అనుకుంటున్నాం సార్. రైతు
తాళరేవు మండలం తాళరేవులోని హెచ్పిసిఎల్ ఆయిల్ బంకును జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ రెవెన్యూ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. బంకు యజమానులతో మాట్లాడి ఇంధనం అయిపోవడానికి గల కారణాలను ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డీజిల్ సరఫరాకు సంబంధించి వరికోత మిషన్ల వినియోగానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇందుకు తహసీల్దార్ వ్యవసాయ అధికారులు నిర్ధారించిన వారికి రోజుకు 70 కిలోమీటర్ల డీజిల్ సరఫరా చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. మిగిలిన ఎవ్వరికి టిన్నులు బాటిల్స్ లో డీజిల్ సరఫరా చేయవద్దని బంక్ యజమానులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం ఈ బంకులో స్టాక్ లేదని మధ్యాహ్నం నాటికి 15 కిలో లీటర్ల డీజిల్ 15 కిలో లీటర్ల పెట్రోల్ లోడ్ పంపించడం జరుగుతుందని ఈ ఇంధనాన్ని సజావుగా పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట తాళరేవు మండలం తహసీల్దార్ పి త్రినాథరావు, డిటిఎం సూరిబాబు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. చేస్తున్నారు. ఈరోజు రాగానే మీరు కట్టేస్తే ఎల్లుండి వాళ్ళు అగ్రికల్చర్ వాళ్ళు ఏ ఫర్టిలైజర్ ఇస్తారు. ఆ హార్వెస్ట్ అక్కువ వాళ్ళకి వాస్తవంగా అక్కువ అవ్వాలి కాదో తెలుసుకోవాలి. ఆ రియల్ యొక్క డెఫినెట్ అసిస్టెంట్తో మాట్లాడి వాస్తవం అంటే ఇవ్వాలి. లేకపోతే డీజిల్ ఎక్కువ పెట్టాం, పెట్రోల్ తగ్గింది. యాక్చువల్గా 10 పెట్టామండి. పెట్రోల్ 5 తగ్గించి 20 పెట్టాం. అది నెక్స్ట్ కూడా ప్లాన్ చేస్తాం. షుగర్ చేస్తున్నారు. ఈరోజు రాగానే మీరు కట్టేస్తే ఎల్లుండి వాళ్ళు అగ్రికల్చర్ వాళ్ళు ఏ ఫర్టిలైజర్ ఇస్తారు. ఆ హార్వెస్ట్ అక్కువ వాళ్ళకి వాస్తవంగా అక్కువ అవ్వాలి కాదో తెలుసుకోవాలి. ఆ రియల్ యొక్క డెఫినెట్ అసిస్టెంట్తో మాట్లాడి వాస్తవం అంటే ఇవ్వాలి. లేకపోతే మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణపై కొణతాల చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు కసమంటున్నారు. పీలాను విమర్శించే స్థాయి కొణతాల శ్రీనివాసరావు ఎక్కడదని ప్రశ్నించారు. తెలుగు మహిళా నేతలు పెదపాటి కళ్యాణి, ఈశ్వరమ్మ, లక్ష్మి ప్రశ్నించారు. స్థాయికి మాట్లాడడం తగదన్నారు. నిన్న మొన్న అనకాపల్లి మండలం నుంచి కొణతాల శ్రీనివాసరావు గారు ఇదివరకు వాళ్ళ మిసెస్ మండల ప్రెసిడెంట్గా కూడా పార్టీల పదవులు అనుభవించున్నారు. ఆయన కూడా అనకాపల్లి మండల పార్టీ ప్రెసిడెంట్గా చేస్తున్నారు. చాలా సీనియర్ నాయకులు ఆయన తెలుగుదేశం పార్టీకి. ఎందుకు పిలుస్తున్నారు, ఏం చేయడానికి పిలుస్తున్నారు అనేది కూడా తెలియకుండా కొంతమంది కార్యకర్తలో కాదో తెలియదు, మరి కొంతమందిని పిలిచి ఆయన ఇష్టాగోష్ఠి పెట్టారు. ఆ ఇష్టాగోష్ఠి సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు చాలా అసందర్భంగా, అనుచితంగా, చాలా అసహ్యంగా కూడా మాట్లాడారు. ఇది కరెక్ట్ కాదు శ్రీన్ గారు. ఎందుకంటే 2014లో మనకి మీకు తెలుసు, ఆ రోజు మనందరం పోరాటం చేసాం. వీరభద్ర గారు వైసీపీలోకి వెళ్ళిపోయిన సందర్భంలో మనకి ఆపద్ బాంధవుడిలాగా అక్కడి నుంచి పెందుతు నుంచి వచ్చి మనకందరికీ అండగా నిలిచి ఈ రోజుకి కూడా టికెట్ రాకపోయినా గోవిందుడు అంటే అందరివాడు అనే విధంగా ప్రజల్లో మన్ననలు పొందుతూ ప్రతి ఒక్కరిని కూడా పేరు పెట్టి పిలిచే నాయకుడు ఎవరు అని అంటే గోవింద్ గారు. అలాంటి ఆయన పార్టీని పాడు చేసేస్తున్నారని మీరు మాట్లాడుతున్నారు. చాలా తప్పు కదా శ్రీని గారు. మీ ఒక్కరి స్వార్థం కోసం, మీ ఒక్కరి స్వలోభం కోసం ఒక వ్యవస్థ మీద మీరు చెడు ముద్ర వేస్తున్నారు. ఒక ప్రజానాయకుడిని, ప్రజల మన్నన పొందిన నాయకుడిని, అతి మంచి నాయకుడిని మీరు మచ్చ వేస్తున్నారు. పెందుతు పంపించేయాలి అని మీరు చెప్తే తప్ప పీలా గోవింద్ గారి గురించి నారా లోకేష్ గారికి
మన సీఎం గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పల్లా శ్రీనివాసరావు గారికి, రాష్ట్ర అధ్యక్షులు, వీళ్ళకి ఎవరికి తెలియదండి పాపం. కాబట్టి అనకాపల్లిలో తెలుగుదేశం పార్టీ ఎంత నష్టపోతుందో మీరు తెలియజేయడందుకు మీ వెనకాతలో ఉన్న ఆ 4-5 మభ్యపెట్టి కూర్చోబెట్టి ఒక సాక్షి మీడియాని మాత్రమే పిలిచి మీరు మాట్లాడుతున్నారు. ఏమండి, సాక్షి తప్ప ఇంకేం లేవా? అనకాపల్లిలో విలేకరులు ఎవరు లేరా? ఏ పేపర్లో లేవా? మీరు ఆడే అబద్ధాలు ఏ పేపర్లో వేయరు కాబట్టి అనకాపల్లి వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ఎక్కడో తెలియని విలేకరుని తీసుకొచ్చి మీరు సాక్షి తీసుకొచ్చి పెట్టడంలోనే మీ దురుద్దేశం, మీ తాలూకా బ్యాక్గ్రౌండ్, మీ చేత ఎవరు ఈ ఆటంతా ఆడించుతున్నారో వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ మొత్తం కనిపిస్తుందని చెప్పి ఈవేళ అందరూ మాట్లాడుకుంటున్నారు. ఒకరి స్వార్థం కోసం ఒక వ్యవస్థను పాడు చేయాలనుకునే మీరు పార్టీ పాడైపోతుందన్నంత బాధ ఉన్నప్పుడు మీరు వచ్చి పార్టీకి పనిచేయండి. మిమ్మల్ని ఎవరు వద్దన్నారా? పార్టీకి పనిచేయొద్దన్నారా? ఈ సందర్భంగా నేను ఒక మాట మాట్లాడతాను, తప్పో రైటో నాకు తెలీదు. 20 సంవత్సరాల క్రితం నేను దాడి వీరభద్రరావు గారి దగ్గరికి వెళ్ళాను. ఓ 25 సంవత్సరాలు అవుద్దేమో. సార్, నేను మీతో పనిచేస్తానని వెళ్ళాను. నన్ను నమ్మండి సార్ అన్నాను. అప్పుడు ఆయన ఒక మాట అన్నారు, నేను నిన్ను నమ్మను, నువ్వు నన్ను నమ్ము. అదే మాట ఈ రోజుకి కూడా నేను గుర్తుపెట్టుకొని ఒక సిద్ధాంతం ప్రకారం ఒక నాయకుడిని నమ్ముతాను, ఒక్క నాయకుడినే నమ్ముతాను. ఆ ఒక్క నాయకుడిని నమ్మినప్పుడు మన పని, మన కష్టం, మన డెడికేషను, మన నీతి, మన నిజాయితీ నాయకుడికి తెలుస్తుంది. మీరేం చేస్తున్నారో మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఆలోచించుకొని మాట్లాడండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అట్టహాసంగా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యవర్గ ప్రమాణ స్వీకారం. కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్. నారా లోకేష్ ను అభినందించిన యనమల. యువ సారథ్యంలో పార్టీకి ఉజ్వల భవిష్యత్. నర్సీపట్నం పెద్ద చెరువు అభివృద్ధి పనులను పరిశీలించిన అయ్యన్న గడువులోగా పూర్తి చేయాలని ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.